కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అధికారులు 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. కొన్ని కేంద్రాల నుంచి పార్కింగ్ దూరంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్లో దాదాపు 6 అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్లీ 9:30కి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు వచ్చిన కార్లు వచ్చిన అయితే కార్లాస్ అయిందంటే బాబు ఒక కానిస్టేబుల్ వచ్చింది. నేను అసిస్టెంట్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ పార్క్ చేసి తొందర రా బాబు అంటే పార్క్ చేసి నడుచుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసరికి జస్ట్ 1 మినిట్ అయిపోయింది. గేట్ క్లోజ్ చేశారు. అలో లేదు బాబు అని పక్కన సైడ్. అది కూడా ఎందుకంటే రీజన్ చెప్తున్నా, మా మేడంకు టీఆర్ఏ పట్టకాల సెంటర్ పడ్డది. ఆమె కూడా ఏంటంటే గోల్డ్ ధరించింది కాబట్టి ఆమె వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకొచ్చి కార్లో పెట్టేసి కార్ లాగేసి వచ్చేసరికి లేట్ అయింది. ఎందుకంటే కార్లో ఇంచుమించు ఒక 2 lakhs దాకా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా లేట్ అయింది. అక్కడ దూరం చేసి వచ్చిన ఒకవేళ నాకు ఒక జస్ట్ ఛాయిస్ ఇచ్చి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళు బాబు అంటే కంపల్సరీ ఎలిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు వీడియో చెక్ చేసుకొని 9:30కి నా కార్ ఇక్కడ లేకపోతే అది చూడండి. ఇప్పుడైతే నాకు అన్యాయం జరిగినట్టే కదా. లాస్ట్ ఇప్పుడు నేను 39 నా ఏజ్. ప్రసాద్ మాది గర్వం విలేజ్. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్లీ 9:30కి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు వచ్చిన కార్లు వచ్చిన అయితే కార్లాస్ అయిందంటే బాబు ఒక కానిస్టేబుల్ వచ్చింది. నేను